వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. ఫార్మసీ విద్యార్థినిపై ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 15న యువతిని నమ్మించి ఓ హోటల్కు తీసుకువెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. ఫార్మసీ విద్యార్థినిపై ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సెప్టెంబర్ 15న యువతిని నమ్మించి ఓ హోటల్కు తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, గత నెల 15వ తారీఖున ఈ ఘటన జరిగింది. ఈ యువతి తండ్రి ఫిర్యాదు మేరకు యువతి తండ్రి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. గత నెల అంటే సెప్టెంబర్ 15వ తారీఖున వీళ్ళంతా కూడా భూపాలపల్లికి సంబంధించినటువంటి విద్యార్థులు ముగ్గురు కూడా విద్యార్థినిది భూపాలపల్లి, వీళ్ళిద్దరు కూడా భూపాలపల్లి వరంగల్ శివార్లోని కళాశాలలో వీళ్ళు చదువుకుంటారు. ముగ్గురు హాస్టల్లో ఉండి అయితే తమ గ్రామానికి సంబంధించినటువంటి యువతి కావడంతో కాస్త పరిచయం ఉండడంతో చనువుగా ఉండేటువంటి వాళ్ళు అయితే ఆ అమ్మాయిని నమ్మించి వరంగల్ చౌరస్తాలోని ఒక హోటల్ కు తీసుకెళ్లి సెప్టెంబర్ 15వ తారీఖు హోటల్ కు తీసుకెళ్లి నమ్మించి భోజనం చేద్దామని తీసుకెళ్లి ఆ అమ్మాయికి వీళ్ళు మద్యం తాగి అమ్మాయికి కూడా మద్యం తాగించిన తర్వాత ఆమె స్పృహలో లేని సమయంలో ఆమె పైన అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను మెల్లగా హాస్టల్లో వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత ఆ యువతి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. అయితే ఇన్ని రోజులు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి వాళ్ళ తండ్రి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేసును అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.